ఆర్థిక గ్రహణం. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఇప్పుడు మనకి పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం జరగడం వల్ల మనకి ఇక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగడము, మత్స్య ఎగుమతులు అవన్నీ కూడా ఆగిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆర్థికంగా రేట్లన్నీ కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి. మనం ఆర్థికంగా కుదేలైపోయాం. దీని అంతటికీ కారణం ఏమిటంటే గురుడు మిథున రాశిలో ఉండడము. ఆ తర్వాత జూన్ 2, 2026 సంవత్సరానికి గాను ఆయన కర్కాటక రాశిలోకి వస్తాడు. అప్పుడు దాకా కూడా ఈ యుద్ధం అనేటటువంటిది ఆగదనమాట. అలాగే ఈ యొక్క కుజ, బుద్ధ, శుక్ర గ్రహాలు, శని గ్రహాలన్నీ కూడా మనకి మీనరాశిలో ఉన్నాయి. మరి ఏప్రిల్ 18 తర్వాత మనకి శుక్రుడు మనకి ఈ యొక్క మేషరాశిలోకి మారడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ లోపల అసలు ఎందుకు మరి ప్రభుత్వాలు ఈ రవి గ్రహము మనకి ఏప్రిల్ 14 తర్వాత మేషరాశిలోకి వస్తున్నాడు, ఏమైనా మార్పులు ఉంటాయా ఈ ఆర్థిక గ్రహణంలో అనుకుని మనం చూసినట్లయితే, ఈ యుద్ధంతో ఏమైందంటే మనకి ఎక్కువ సవాళ్ళని మనం ఎదుర్కొంటున్నాము. తర్వాత మన దేశం ముఖ్యంగా మనకు సంబంధం లేకపోయినప్పటికీ కూడా, అలాగే మన మూలధన పెట్టుబడులకు కానీ ఆర్థిక వ్యవస్థకు కానీ పెద్దగా మనకేమి నష్టం వాటిల్లలేదు. ఎందువలనంటే గురుడు మిథున రాశిలో ఉండడం వల్ల ఇది కారణం. వాటిల్లలేదని సర్టిఫై చేసింది ఎవరండి? మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. కాబట్టి ఈ యుద్ధంతో నష్టపోయేటటువంటి రంగాల్ని ఆదుకోవడానికి అవసరమైనటువంటి నిధుల్ని, వాటికి అలాంటి ఇబ్బంది లేదని కూడా ఆమె భరోసా ఇచ్చారు. ఇది శనీశ్వరుడు ఇస్తాడు మనకి. శని మనకి ఈ యొక్క మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు. కాబట్టి ఇంకా అవసరమైతే ఇంకో స్టెప్ ఏం చెప్పారు? భారత రిజర్వ్ బ్యాంక్ RBI కీలక వడ్డీ రేట్లు తగ్గించేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ యొక్క బుధగ్రహము మనకి ఈ వెసులుబాటులు మనకు కలిగిస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏప్రిల్ 10లో మీనరాశిలోకి బుధగ్రహం ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 30 వరకు అక్కడ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ 30 వరకు మనకి యుద్ధం నుంచి వచ్చేటటువంటి ఫలితాల నుంచి మనం తప్పించుకోలేము. ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 30 తర్వాత మేషరాశిలోకి వచ్చిన తర్వాత మే 14 వరకు మనకు ఆర్థిక సంక్షోభం ఉంటుందంటే యుద్ధం ఖచ్చితంగా జరుగుతూనే ఉంటది. ఇప్పుడు ట్రంప్ వార్నింగ్లు ఇచ్చినా, ఎన్ని ఫైనల్ వార్నింగ్లు ఇచ్చినా ఇరాన్ ఏమి అది లెక్క చేయడం లేదు. 45 రోజులు విరామం ఇచ్చే చర్చలు పెట్టుకుంటా ఉంటున్నారు. అయితే వాళ్ళు ఇరాన్ పెట్టేటటువంటి ఈ యొక్క ఆంక్షల్ని మన ట్రంప్ ఒప్పుకోవడం లేదు. కాబట్టి యుద్ధం ఇక్కడ క్లియర్ గా మనకు తెలుస్తుంది. మే 14 వరకు సెటిలైట్ కాదు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ ఆర్థిక గ్రహణం. మే 14 తర్వాత ఎప్పుడైతే బుధుడు వృషభ రాశిలోకి వస్తాడో అక్కడి నుంచి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రూపాయి విలువ పెరుగుతుంది కూడా. ఇప్పుడు మనకి ఏమైందండి రూపాయి విలువ అని అన్నప్పుడు మనం చూసుకుంటే ఈక్విటీ, ముంబై ఈక్విటీ అనూహ్యంగా రికవరీ చేసిందనమాట. ఈ యొక్క యుద్ధానికి తెరదించేటటువంటి క్రమంలో కాల్పుల విరమణకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అని జస్ట్ ఒక వార్త వచ్చిందంటే నిన్న మొన్న రావడంతో ఆయిల్ ధరలు తగ్గినాయి చక్కగా. దానికి కారణం అదే. అలాగే రూపాయి బలపడింది. దీంతో ద్వితీయార్థంలో ఏమైందంటే బ్యాంకింగ్, IT షేర్లలో జోరుగా కొనుగోలు అనేటటువంటివి సాగడం ఈ రికవరీకి కొంచెం ఊరటనిచ్చింది. అలాగే సోమవారం రోజున ఏం జరిగిందంటే సెన్సెక్స్ పాజిటివ్ గా ప్రారంభమైనా సరే ఇన్వెస్టర్లందరూ కూడా లాభాల స్వీకారానికి దిగడంతో రోజంతా భారీ ఆటుపోట్లకు లోనైంది. చివరికి 787.30 పాయింట్ల లాభంతో 74,106.85 వద్ద ముగిసిందనమాట. సో నిఫ్టీ ఏమైందంటే 255.15 పాయింట్లు లాభపడి 22,968.25 వద్ద క్లోజ్ అయింది. కాబట్టి దీనివల్ల ఏమిట్రా మనకు అర్థమయ్యేది అంటే 14 పైసలు మనకి లాభపడింది అనమాట రూపాయి. RBI చర్యల మద్దతుతో ఫారెక్స్ మార్కెట్ లో వరుసగా మనకి రెండో రోజు సైతం అమెరికన్ డాలర్ మార్కంలో
రూపాయి 28 బలపడి 92.90 దగ్గర ముగిసింది. ఒక దశలో ఏమైందో తెలుసా, రూపాయి ఇంట్రాడే గరిష్ట స్థాయి 92.79 కూడా తాకింది. ఇదంతా కూడా ఆర్థికంగా గ్రహణాల ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉంది. అలాగే మనకి ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేటటువంటిది మనం అలవాటు చేసుకున్నాం భారత ప్రభుత్వం. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ విధానాలు ఈ యొక్క వీటిలో అన్ని కూడా మనకి డబ్బులు పడిపోయినా సరే భారతీయ ప్రజలందరూ కూడా దీనికి దోహదపడుతున్నాయి ఎక్కువ నష్టపోకుండా. దీనివల్లే మనకి పెట్రోల్, డీజిల్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించడం, అలాగే కీలక పెట్రో రసాయన ఉత్పత్తులకు దిగుమతి సుంకాలు మినహాయించారు. అలాగే సెజ్జల్లో ఎగుమతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని దేశీయ మార్కెట్లో అమ్ముకోవడం కోసం అనుమతి లాంటి అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే జాతకం చూడగానే గురుడు మిథున రాశిలో ఉన్నాడు, గురుడు 4వ ఇంట్లో ఉన్నాడు, 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి నష్టాలు కలిగినాయి. ఇది కాదండి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఇది ఆర్థిక గ్రహణం అంటే. చివరి వరకు చూడాలి, కేవలం 3 నిమిషాలు ఇలా తిప్పేసేయడం కాదు దయచేసి. దీనివల్ల మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రవి గ్రహము మనకి ఏప్రిల్ 14న మేషరాశిలోకి వెళ్తున్నాడు, మే 15న వృషభ రాశిలోకి వస్తున్నాడు. అక్కడి నుంచి బాగుండదు. మే 15 వరకు కూడా మనకి ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతే, ఏ ప్రభుత్వం వరల్డ్ అక్కడ అమెరికా అయినా, జూన్ 15 తర్వాత మిథున రాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడిని మనం తీసుకున్నప్పుడు మార్చి 25వ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, మే 14 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి శుక్రుడి వల్ల మనకి బంగారము రేట్లు ఇవన్నీ కూడా దిగిపోయినాయి, ఇవన్నీ కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కొద్దిగా. అలాగే కుజ సంచారాన్ని కనుక మీరు తీసుకున్నప్పుడు కుజుడు ఏప్రిల్ 2 మీనరాశి, మే 11న మేషరాశిలోకి వస్తాడు. అక్కడ కూడా బాగా ఇబ్బందులు ఉంటాయి. జూన్ 20 నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శని సంచారం అంతా కూడా మీకు తెలుసు, మీనరాశిలోనే వక్రించి ఉన్నాడు. ఇప్పుడు రాహుకేతులు డిసెంబర్ 5 వరకు మనకి రాహు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను ఉంటాడు. ఆ తర్వాత రాహువు మనకి మకర రాశిలోకి, కేతువేమో కర్కాటక రాశిలోకి వస్తాడు. బుధ గ్రహం వచ్చేసరికి ఏప్రిల్ 10న మీనరాశిలోకి వస్తాడు, ఏప్రిల్ 30న మేషరాశిలోకి వస్తాడు, బాగుండదు. మే 14 నుంచి వృషభ రాశిలోకి వస్తాడు. కాబట్టి వీటిలన్నిటిని మనం ఈ గ్రహస్థితులన్నీ మనం చూసుకొని విశ్లేషణ చేసినప్పుడు సమకాలీన పరిస్థితులు బయట, అలాగే గ్రహస్థితిగతుల్ని మనం ఇవన్నీ కూడా బ్లెండ్ చేసి మనం చెప్తున్నప్పుడు మే 14 వరకు కూడా మనకి ఆర్థిక గ్రహణం ఉంటుందండి ఈ 2026 సంవత్సరంలో. కాబట్టి అంతవరకు డబ్బుల బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి గురుగ్రహము మనకి ఎలాగో ఇప్పుడు జూన్ 2న 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఈ 12 రాశుల వారి మీద ఈ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ మనము 12 రాశుల వారికి కూడా గోచార రీత్యా జరిగేటటువంటి, దేశంలో జరిగేటటువంటి, ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలు మనం చెప్పాం. అయితే వ్యక్తిగతంగా మీ జాతకాలు కావాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి నాన్ ప్రాఫిట్ దీంతో స్కీమ్తో, అంటే లాభాపేక్ష లేకుండా కేవలము మనం ప్రజలకి హెల్ప్ చేయాలి, సరైనటువంటి మార్గ నిర్దేశకత్వం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా మీకు ఈ యొక్క జాతకాలు, పర్సనల్ జాతకాలు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీరు చాలా డిసిప్లిన్డ్ గా, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాట్సాప్ నెంబర్కి పెట్టాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసేయడము, లేకపోతే ఏదో వెకిలిగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకున్నాను. కాబట్టి వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, వీఆర్ రెడీ టు గైడ్ యూ. అండ్ మొట్టమొదటిగా మీరు వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్తో మీరు డీల్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని గురువు గారితో అనే దృష్టిలో పెట్టుకోండి. ఎంతవరకు ఏ గురువు కూడా వాళ్ళ డైరెక్ట్ నెంబర్ ఇవ్వడు, నా డైరెక్ట్ నెంబర్. కాబట్టి ఏమండి ఇదేనా అండి వాట్సాప్, డేట్ ఆఫ్ బర్త్లు పెట్టాలండి, ఏం పెట్టాలండి అని నన్ను అడిగితే నేనేం చెప్తాను, అదే మాట్లాడే పద్ధతి గురువు గారితో. కాబట్టి చాలా జాగ్రత్తగా, డిసిప్లిన్డ్గా మీ లైఫ్లు మారుతాయి గ్యారంటీగా. అలాగే మనందరం కూడా ఈ యొక్క గాణగాపుర యాత్ర వేస్తున్నాము చక్కగా. ఈ యొక్క ఛానల్ ఓనర్లు అయినటువంటి CEO మేడం అయినటువంటి కీర్తనా దేవరాయ గారికి మీరు చక్కగా తర్వాత కాల్ చేసుకొని మనం గాణగాపురం రిజిస్ట్రేషన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది, అవన్నీ చెప్తాము. కాబట్టి మీరు క్రమశిక్షణ ఉన్నట్లయితే మేము మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఈ జాతకాలు చెప్పేటప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు ఇదైపోతావు, నువ్వు ఈ పొగుడుతా ఉండవు.
ఇప్పుడు అప్పచెప్పించుకుంటాను మ్యాస్టార్ నేను. ఈ ఈ మొత్తం వ్యాసం అప్పచెప్పించుకుంటారు. ఎవరైతే నాకు ఫోన్లు చేస్తారో వాళ్ళు నిర్మలా సీతారామన్ ఏం ఎఫెక్ట్ చేసింది, ఏం స్టెప్స్ చేసింది అన్ని నాకు అప్పచెప్పించుకున్న తర్వాత జాతకం చెప్తాను నేను. కాబట్టి ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల వారి మీద అందరి మీద కూడా మీకు ఏ రకంగా ఏ ఒక్కొక్క రాశి వారికి ఏం జరుగుతుందో మనం చెప్పుకుందాం. తులారాశి, ఈ తులారాశి వారందరికీ కూడా మరి ఈ తులారాశి వారందరికీ కూడా ఈ ఆర్థిక గ్రహణ ప్రభావం వలన, పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి గ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఇప్పుడు గ్యాస్ బిల్లులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, తర్వాత పెట్రోలు, డీజిల్ ఇలాంటివన్నీ కూడా కారు ఉన్న వాళ్ళకి కార్లకి డీజిల్, పెట్రోల్, మామూలు బైక్లు ఉన్న వాళ్ళకి బైకులు, ఈ రకంగా ఏదైనా సరే అధికమైనటువంటి ఖర్చే కదా. కాబట్టి ఈ తులారాశి వారికి అందరికీ కూడా షష్ఠ స్థితిగతులైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి ఆయిల్స్ ఇవన్నీ కూడా రేట్లు ఎంత పెరిగినప్పటికీ కూడా ఈ తులారాశి వారికి పెద్ద ఎఫెక్ట్ కనబడదు అనమాట. మిగతా రాశి వారికి ఎక్కువ కార్లు ఉండడమో లేకపోతే ఎక్కువ బళ్ళు ఉండడమో ఖర్చు అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కుజ బుధులు కూడా మరి మీనరాశిలో ఉన్న కారణంగా మనకేమవుతుందంటే ఈ యొక్క కోర్టులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు ఈ తులారాశి వారు. మోకాళ్ళ నొప్పులు, ఆర్థో ఎరిథ్రైటిస్ రావడము, హాస్పిటల్ చుట్టూ తిరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ తులారాశి వారికి అందరికీ కూడా అదృష్టవశాత్తు భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు ధన లాభము అనేటటువంటిది ఏదో మూల నుంచి వస్తుంది అనమాట. కొంతమంది లాటరీలు కొంటే తగులుతాయి, కొంతమందికి షేర్స్ గేర్స్ వాటిలో ట్రేడింగ్ లో లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మేము ఆడొద్దు, ఇది మంచి పద్ధతి కాదని నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఆడుతూ ఉన్నారు. గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ రకంగా అనమాట. కాబట్టి ఈ పితృ సంబంధమైనటువంటి ఆస్తులు మీకు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ తండ్రి తరపు ఆస్తులు ఇవన్నీ కూడా బంధువుల దగ్గర నుంచి. అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు మే 14 దాటిన తర్వాత బాగుంటుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ తులారాశి వారికి అందరికీ కూడా భార్యలతో, అత్తగారులతో కాస్త మాట పట్టింపులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు లాభాలు ఉంటాయి. ఫారిన్ వెళ్ళడము ఇవన్నీ కూడా. అలాగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు, ఫార్మా రంగంలో మరి మందులు ఇవన్నీ కూడా చైనాకి వీటికి అందరికీ కూడా పంపడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ తులారాశి వారి రైతులను మనం తీసుకున్నప్పుడు రైతులు పెద్ద ఆదాయాన్ని వెనకేయలేకపోతారు. క్రాప్స్ వల్ల వీళ్ళు ఇవన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి లాభాలు. అయితే కమర్షియల్ క్రాప్స్ పెంచుకోవడం ద్వారా రైతులు కొంచెం ఆర్థిక ఫలసాయాన్ని పెంచుకునేటువంటి వాళ్ళు అవుతారు. అయితే ఈ యొక్క రైతులు చేసేటటువంటి ఈ యొక్క కష్టాన్ని వాళ్ళ కమిషన్ ఏజెంట్స్ లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యవసాయంలో హార్టికల్చరు, పౌల్ట్రీ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా పైకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యాపారాలు, చిన్న చితక వ్యాపారాల దగ్గర నుంచి ప్రతి వ్యాపారము కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలను మనకి ఇస్తారు. ముఖ్యంగా ఐరన్, స్టీల్స్ ఇలాంటి బిజినెస్లు, ఆయిల్ బిజినెస్లలో మంచి రాణింపు ఉంటుంది. ఇక మనము గానగాపురం వెళ్తున్నామో అందరం కూడా ఈ ఛానల్ ఓనర్ అయినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి గాంధీ గారు, అలాగే సిఇఓ మేడం కీర్తనా దేవరయ్య గారు, వీళ్ళు మన సారథ్యంలో గురువు సమక్షంలో వెళ్ళాలా. అక్కడ మనం గురు చరిత్ర పారాయణ చేయిస్తాము, గురు పూజ అవన్నీ కూడా. కాబట్టి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి తప్పకుండా గురు సమక్షంలో వెళ్ళినప్పుడు. మరి మీరు కావలసినటువంటి వాళ్ళు యాత్రకి వాళ్ళు బస్సు అవన్నీ వేసి ఛానల్ వారు తీసుకెళ్తున్నారు. కాబట్టి మీరు కీర్తనా దేవరాయ గారికి, సిఇఓ గారికి మీరు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకోండి. డైరెక్ట్ ఆవిడ పర్యవేక్షిస్తుంది, మరి మధ్యలో వాళ్ళ అవసరం లేకుండా. కాబట్టి ఈ రకంగా చేసుకోవాలి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఉండేటటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ, పూజను కానీ మీరు చేసుకోవడం, హోమాన్ని కానీ మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా ప్రమాణం శుభవస్తుంది.